మీరు అవకాశం ఇస్తే రేపే పెళ్లి చేసుకున్నామన్నా చేసుకుంటాం. సీరియస్గా? సరే నిజంగానేనా? నిజంగా కెమెరాకి అంటున్నారా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? రా మరి చేసుకుందాం అన్న. నేను చేసుకుంటా అంటే ఎందుకు వద్దంటున్నా? రా చేసుకుంటా. పోలీసులు కూడా ఇక్కడే పెళ్లి చేసుకుందాం పట్టండి లవ్ అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ గారు చెప్తారా? ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలి ఇలానా? అమీర్పేట్కి? మరి మీ మనుషులకి వెళ్ళాలంటే బాగుంటుంది అంతమంది ఉన్నారు, నన్ను ఎందుకు అడ్రస్ అడిగారు? నేను ఎందుకు మీకు నచ్చాను? బాగా నచ్చాడు, ఎలా మాట్లాడాలో తెలియదు, అందుకే అడ్రస్ అడుగుతాం. అవునా? అబ్బా. సరే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? అంటే నా ప్రాబ్లం ఏం లేదు, మీరు బుట్ట బొమ్మలా ఉన్నారు, ఇస్తే మా ఇంట్లో పెట్టుకుందామని. వస్తారా మా ఇంటికి? ఎందుకు? బుట్ట బొమ్మను ఎందుకు తీసుకెళ్తారు? నాట్ ఇంట్రెస్టెడా? చాలా క్యూట్గా ఎలా ఉన్నారంటే అలా చాలా చెప్పలేను కానీ మాటల్లో చాలా బాగున్నారు. అంటే మాటలు రావట్లే, ఎలా చెప్పాలో. విన్నా ఇప్పటిదాకా చాలా విన్నా. ఇంకా ఇంకేమన్నా కొత్తగా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? గోవా. వాళ్ళు బుక్ చేయమంటారు టికెట్లో? మేము ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. అవునా? ఏంటి మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్ డ్రాప్ చేయమంటారా? డ్రాప్ చేస్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీకు విషయం చెప్తా, ఫీల్ అవ్వనంటే. ఆ బ్రహ్మదేవుడు కానీ కనిపిస్తే బ్రహ్మదేవుడు పెద్ద థ్యాంక్స్ చెప్తా. ఎందుకో తెలుసా? ఈ దేవకని నా కోసం ఈ భూమికి పంపించినందుకు. అసలు దేవకని లాగా ఉన్నారు మీరు. యాక్చువల్లీ అలా ఎగురుతున్నట్టు ఏంజిల్ లాగా. మార్నింగ్ మీరు బంగారు షాప్కి వచ్చారు, బంగారం కొందామని చెప్పి బంగారం అంతా చూస్తూ ఉన్నాను. సడన్గా ఇలా తిరగగానే మీరు అలా స్ట్రైట్గా అలా ఒక నెక్లెస్ ఇలా పెట్టుకుంటా ఉన్నారు. మీ ఇంత బంగారం చూసిన తర్వాత ఈ బంగారం ఏం కొందామని చెప్పి పక్క నుంచి వచ్చేసా. వచ్చేసి ఆ బయట మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తా ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి అక్కడ మీ బయటే కూర్చోన్నా, ఇప్పుడు బయటకు వస్తారని. ఫైనల్లీ ఇప్పుడు వచ్చాడు. బాగుంది జోక్, చాలా బాగుంది, చాలా బాగుంది. జోక్ సీరియస్ కానీ మార్నింగ్ మీరు గోల్డెన్ షాప్కి వచ్చారు కదా, ఎంత క్యూట్గా ఉన్నాడు. ఆ దండ వేసుకున్నాడు కదా, అబ్బా పెళ్ళి కూతురు లా ఉన్నాడు. అవకాశం ఇస్తే ఈ పక్కన కూర్చోవాలని ఉంది. సారీ, నా హార్ట్లో ప్లేస్ లేదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆల్ట్ డిలేట్ కొట్టి అంతా డిలేట్ అయిపోతుంది. ఒక్క సెకండ్ ఆగండి. హలో ఒక్క సెకండ్ ఇట్రండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ మాట్లాడచ్చు కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. మాట్లాడాలంటే అంతమంది ఉంటారు, మీరు నాతో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నీకు నాతో మాట్లాడాలని ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు వాడికి నీతో మాట్లాడాలని, నీతో గడపాలని, నీ నవ్వు చూడాలని కుతూహలం ఎక్కువైపోతుంది. మీకు ఒక్కరికి ఉంటే సరిపోతుంది, వాళ్ళకి కూడా ఉండాలి. రోడ్ మీద వచ్చి ఫాలో అయ్యి చెప్పే వాళ్ళని నేను అసలే ట్రస్ట్ చేయను. నాకు ఇలా అవ్వంటే నేను చాలా చెత్త. ఫైనల్ గేమ్ ఐ క్రేజీ అబౌట్ యూ. చాలా అంటే చాలా నచ్చాడు నాకు. మీరు అవకాశం ఇస్తే రేపే పెళ్లి చేసుకున్నామన్నా చేసుకుంటాం. సీరియస్గా? సరే నిజంగానేనా? నిజంగా కెమెరాకి అంటున్నారా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? రా మరి చేసుకుందాం అన్న. నేను చేసుకుంటా అంటే ఎందుకు వద్దంటున్నా? రా చేసుకుంటా. ఈ ఫీలింగ్ ఏంట్రా?
గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, చేస్తారు దగ్గర ఉంది. అయ్యో మీరు ఎందుకు అంత సీరియస్ అవ్వకండి. జస్ట్ నచ్చాడు చెప్దామని వచ్చా అంతే. అవును, మీరు పెళ్లి చేసుకుందాం పట్టండి, లవ్ అంటున్నారు కదా. ఇప్పుడే చేసుకుందాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు అంత సీరియస్ అవ్వకండి, మీకు ఒక విషయం చెప్తాను. మీరు అంత సీరియస్ అవ్వకండి. కొట్టకూడదు, తిట్టకూడదు. ఏంటో చెప్పండి ఫస్ట్. తిట్టకూడదు. చెప్పండి. ఇది ఒక చిన్న ఫ్రాంక్, ఏంటి? స్మాల్ ఫ్రాంక్. మాది ఒక యూట్యూబ్ ఛానల్, సో చిన్న ఫ్రాంక్ చేశాను. మీరు నాతోనే ఎందుకు చేశారు? అంతమంది అంటే యాక్చువల్లీ మీరు ఒక్కరే అక్కడి నుంచి ఒంటరిగా నడిచి వస్తున్నారు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుంచి వస్తున్నారు కదా, ఎవ్వరు కనిపించలేదు. మీరు చాలా అందంగా ఉన్నారు. సో మేము ప్రాంక్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చి అంతా సెటప్ చేసుకొని ఆ కార్ బయటగా, కార్ మా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఆ కార్లో ఉండొచ్చండి. అందుకే అంత గుంపులుగా ఉండేది అక్కడ. ఆ కెమెరా హైడ్ చేసేదానికి, అంతమంది ఆ నిలబడుకున్నారు. మీకోసం ఇంతమంది వర్క్ చేసాం. మీరు పోస్ట్ చేస్తారా? మా ఫ్యామిలీ మెంబర్స్ చూసే ప్రాబ్లం అవుతుంది. అయ్యో ఇదేముండదండి, చాలా బేసిక్గా నార్మల్ జస్ట్ ఫన్నీవే అంతే. మంది ఎప్పుడు ఫన్నీవే అంతే. పన్నీ ఓకే. రియలే చెప్పాలంటే మీరు చాలా క్యూట్గా ఉన్నారు. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే. యూట్యూబ్ ఛానల్ వేసుకో, ఓకేనా? నాకు ఫస్ట్ అడగచ్చు కదా కొంచెం. ఇది అడిగి చేస్తే ఫ్రాంక్ అన్నాడు కదా. థ్యాంక్ యూ, సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ. ఓకే, కొంచెం మంచిగా ఫేస్ కనిపించలేదు. మిమ్మల్ని అందంగా చూపిస్తాం. హీరోయిన్ కన్నా బాగుంటారు మీరు, నిజంగానే మీరు హీరోయిన్ కన్నా బాగున్నారు. థ్యాంక్ యూ.